దాని స్తోత్రం కలుగును గాక. ఈ జూన్ మాసంలో దేవుడు ఎన్నో సంవత్సరాలుగా కొన్నిటి కొరకు మనం పరిచర్యలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దాని స్తోత్రం కలుగును గాక. వాటిలో 2 పనులు దేవుడు చేశాడు. దాని స్తోత్రం. చేతులెత్తి చెప్పండి గట్టిగా, ఇంకా ఉత్సాహంగా చెప్పాల. నరసరావుపేట మందిరం కొరకు 2015లో అది ప్రతిష్ఠ జరిగింది. ఆ కట్టబడిన గోళ్ళన్నీ ఎక్కడికక్కడ క్రాకులు వచ్చి రేకులన్నీ పగిలిపోయి వర్షం వస్తే బాగా ఎక్కడికక్కడ ఒక దారల్లాగా పడిపోయే పరిస్థితి. పెద్ద బిల్డింగు వేద్దామని అనుకున్నాం, కానీ ఒక ప్లాన్ ఉంది అక్కడ కట్టడానికి. ఆ ప్లాన్కి స్థలం సరిపోలా. కనీసం మామూలుగా అవి తీసేసి, అది కాక అప్పుడు మందిరం కొంచెం బాగా డౌన్గా ఉంది, కొంచెం ఎత్తు లేపాలి అని అట్లా అనిపించింది. స్టాండర్డ్గా కట్టడానికి ప్లేస్ సరిపోలా. ఆ ప్లాట్ అనేది వెనక ఉన్నది ఒకటి ఉంది, దాని వెనక భాగంగా ఇచ్చుంటే బాగుండేదే. కానీ సైడ్ కొన్నాం. ఇప్పుడు ఇది అనుకోండి, పక్క కొన్నాం కాబట్టి వెడలపోయింది కానీ పొడుగు లేదు. అందుకని పెద్దగా ప్లాన్ చేయటానికి ఆలోచన రాలా, వేస్ట్ అయిపోద్దని. సరే ఉన్నదైనా కొంచెం హైట్ లేపాలి అని చాలా రోజులు ప్రార్థన చేస్తున్నా. దాని స్తోత్రం. ఏది ప్రారంభించాలన్న లక్షలో వ్యవహారం. ఆయనను విశ్వాసముతో దేవుడి మీద ఆధారపడి ప్రారంభించాం. అప్రియమైన బిడ్డలారా, దేవుని పని అంటే నాకు నా సొంత కార్యక్రమాల కంటే కూడా దేవుడి పని అంటే ఎక్కువ ఇష్టం నాకు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి మాకు. అవన్నీ తలంచుకున్నప్పుడు ఇంకా ఇంకా దేవుడికి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. అయితే నేను కొంచెంగా సమకూర్చాం. కొంచెం అది కట్టడానికి కొంచెంగా సమకూర్చి కొంత బయట కూడా తీసుకొచ్చాం అది కట్టడానికి. మహిమగల దేవుడు కొంతమంది దేవుని బిడ్డలను ప్రేరేపించి, కొంత మేము సమకూర్చింది, కొంత బయట తీసుకొచ్చింది, అలాగే కొంతమంది దేవుని బిడ్డలు ప్రేరేపించి ఇచ్చిన దాంట్లో ప్రస్తుతానికి బాగా ఎత్తుగా ఒక షెడ్ వేయడానికి ప్రభు దేవుడు సహాయం చేశాడు. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంకా గోళ్ళు ఉన్నాయి, ఆ గోళ్ళు కూడా అవ్వాలి. ప్రార్థన చేయండి. ఈ రీతిగా దేవుడు అదొక మేలు చేసినట్టే. అలాగే ఇంకొక సాక్ష్యం ఏంటంటే, 2009లోనో 10లోనో ఇదే ప్రాంతంలో ఒక 10 సెంట్లు స్థలం తీసుకోవడం జరిగింది. దాని ప్రక్కన దేవునికి కానుకగా ఒక 2 సెంట్లు ఇచ్చారు. తిరుమల కొండ ప్రసాద్ అన్నని ఆయన ఇచ్చాడు. ఆ పక్క స్థలం 10 సెంట్లు కూడా మేము పరిచర్య కొనటం జరిగింది. గత కాలంలో అక్కడ మీటింగ్స్ కూడా పెట్టాం. ఎంతమందికి తెలుసో చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అది చుట్టుపక్కల ఏమి కట్టకపోగా 12 సెంట్లలో కొంత స్థలం అనేది ఆడ లేదు. మొత్తం అది కొలత ఇస్తే కొంచెం తగ్గింది, కొంచెం అది ఎక్కువగానే తగ్గింది. మన హద్దుల ప్రకారం ఇంత అంత అని దాంట్లో రాసిన ప్రకారం వేస్తే, ఆ పక్కన సేలు వాళ్ళు మాది అక్కడ దాకందండి అది ఇదని చెప్పి మనం వేసిన ఫోన్లు కూడా వాళ్ళు పగలగొట్టేశారు. వాళ్ళంటే రిజిస్టర్ భూమి, మంది మామూలుగా
ఇవి స్వాధీన అగ్రిమెంట్లు కనుక ఏం అనలేకపోయాం. దాని చుట్టూ ఏదైనా ఒక ప్రహరీలాగా లేకపోతే ఒక రేకులా కట్టాలని ఎప్పుడు నుండో ఆలోచించాం. ఇటీవలే అక్కడ చెత్త చెదారం ఈ అన్నాలు ఇట్లాంటివి వేస్తున్నారని తెలిసింది. కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం అది బాగు చేయండి, ఏదన్నా కట్టుకోండి అని చెప్పారు. కానీ అట్లా చేయటానికి కొన్ని సందర్భాలు ఆలోచన వచ్చినా జరగల. కానీ ఈ నెలలో అంటే జూన్ నెలలో నర్సరావుపేటది ఇది 2 పనులు దేవుడు జరిగించాడు. దాని స్తోత్రం కలుగునుగా. చుట్టుపక్కల అంటే సగభాగం గోడ కట్టాం, సగభాగం రేకులతో స్టాండర్డ్గా వెల్డింగ్ చేసి ఎవరు రాకుండా ఒక పెద్ద గేటు పెట్టాం. ఒక ట్రాక్టర్ పోగలిగినంత ద్వారం పెట్టి గేట్లు వేసేసాం. ఇది ఇట్లా ఇంకా ఎన్నో దేవుడు చేస్తాడు. దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, ఆలోచిస్తా చూస్తూ ఉంటే ఏది జరగదు, ప్రారంభించు. నీ ద్వారా ప్రారంభించబడినవి నేను ఏదన్నా ఆపానా అని దేవుడు మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి మన శక్తిని బలాన్ని తలంచి దీన్ని చేయగలనా, మనకు సాధ్యమైద్దా అనిపిస్తుంది. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన బిడ్డలారా, ఇట్లా దేవుడు ఈ నెలలో పరిచర్య తరపున ఈ 2 అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. నెక్స్ట్ జనవరి కల్లా, అసలు వాస్తవానికి ఆగస్టు 15కే దీన్ని కంప్లీట్ చేద్దామని చూసాం. కానీ కొంచెం ఈ వాతావరణం కూడా ఒక ప్రాబ్లం, కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ నర్సరావుపేటది మళ్ళీ వెంటనే ఇది. ఎందుకంటే మంది ఒక చిన్న పరిచర్య, ఈ చిన్న పరిచర్యలో కొంచెం సమకూర్చి చేయటం అన్నమాట. అంటే కొన్ని సందర్భాలలో మీకు చెప్పపోవటం ఏంటి, మీకు తినేది కూడా మానుకొని పరిచర్యలో ఖర్చు పెట్టాం మేము. అది దేవుడికి నాకు తెలుసు. దేవుని స్తోత్రం. తినేది కూడా మానుకొని అంటే మంచి ఆహారం కూడా తీసుకోలేక ఆ డబ్బులతో దేవుని పని చేయాలి అని ఈ పనులు చేశాం. ఇంకా లేవు కానీ ఇంకా ఎన్నో చేయాలని ఆశ ఉంది నాకు. దేవుని స్తోత్రం. ఎందుకనంటే దేవుడు లేకపోతే మనం లేవు. ఆ విధమైనటువంటి నమ్మకం నాకు మొదటి నుండి ఉంది, ఇప్పటికీ ఉంటుంది. ఇంకా ఎదుగుతున్నాం. ఇంకా దేవుడు ఏదైనా సహాయం చేస్తే ఇంకా ముందుకెళ్ళాలి, తీసుకెళ్ళాలని. హల్లెలూయా. చాలామంది దాచిపెట్టుకుంటారు బ్యాంకులలో. ఆ మనస్సు నాకు ఇప్పటికీ లేదు. మీరు కావాలంటే అకౌంట్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. దేవుని స్తోత్రం. ఏదైనా సరే ఒక 200, 300, మహా అయితే ఒక 1000 రూపాయల పూట అంతే. ఎందుకనంటే ఏం తీసుకెళ్ళేది ఏం లేదు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఎన్ని వెంటనే చాలా ఇబ్బంది అయిపోయింది కొంత. ఎందుకనంటే ఎన్ని ఇట్లా. కానీ సరేలే, కొంత బయట తీసుకొచ్చినా కంప్లీట్ అయిపోయిందని ఒక సంతోషం. దాని స్తోత్రం కలుగునుగాక. చాలామంది దేవుని బిడలో పరిచర్య చేశారు. వాస్తవానికి ఆ గ్రౌండ్ అంతా కట్టాలంటే ఏరే మేస్తే నాకు చెప్పాడు 4 లక్షల దాకా అయిద్దండి అది కట్టాలంటే. సామాన్యమైన విషయం కాదు. అది ఇదని అడిగాడు. ఎక్కువ శాతం మనోళ్ళే పని చేశారు. దాని స్తోత్రం. కొంతమందికి చెప్పాం ఇట్లా తలా 1 రోజు 2 రోజులు చేయమని చేశారు. కొంతమందికి చెప్పినా తప్పించుకున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. హల్లెలూయా. నేనేమనుకుంటానంటే వాళ్ళకి అర్హత లేదని అనుకుంటాం. మాకు దావీదయ్య గారు నేర్పించిన ఒక సిద్ధాంతం ఏంటంటే, ఒక పని నువ్వు చెప్పినప్పుడు వాడు చేయట్లేదంటే వాడు ఆ పని చేయటానికి అర్హుడు కాదు అని మాకు చెప్పేవాడు అయ్యగారు. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, ఎవరు నేనేం పెద్ద బలవంతం చేయను. దేవుని కృప ఉండాలి కదా అనుకుంటాం. దాని స్తోత్రం. పట్టల వేయటం కూడా దేవుని కృప ఉంటేనే వేస్తారు అనేవాడు ఆయన మాతో. పట్టలు వేయటానికి కూడా కృప పొందితేనే, ఓడవటానికి కూడా తొడవటానికి కూడా కృప ఉంటేనే. కృప లేని వ్యక్తులు కనీసం మన బైబిల్ కూడా పట్టుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. ఇదని చెప్పేవాడు. కాబట్టి కొంతమంది పిలిచాం, ఏదో వరకు అక్కడ తప్పించుకున్నారు. ఏదేమైనప్పుడు ఆయన పని ఆగల. దాని స్తోత్రం. కొంతమంది నైట్ కూడా చేశారు పాపం పిల్లలు.
ఇదిరబ్బా ఇటేటేట అంటే చేశారు. మరి కొంతమంది ఇంటికాడ తన్నులు కూడా తిన్నారంట. ఇక్కడ పరమేశ్వర్ లాంటి వాళ్ళు వాళ్ళ తాత కూడా దన్నిండి అంట వాడిని, ఎప్పుడు దేవుడి పని చేస్తున్నావని. ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు నా అనుభవాలు. నేను దేవుని సేవకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని పరిచర్యలో ఎన్నో కష్టాలు పడి పరిచర్య చేశాను నేను. పాస్టర్ గారు నన్ను ఎక్కువగా నమ్మేవాడు, నా ద్వారా చాలా పనులు చేయించేవాడు ఆయన. ఇంటికి రాగానే నేను తర్పీదు పొందిన వ్యక్తిలాగా వచ్చేవాడిని కాదు, ఎక్కడికో సిమెంట్ పరికెళ్ళి చేసి వచ్చిన వ్యక్తిలాగా ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత తిట్టేవాళ్ళు కొంతమంది. ఇక నువ్వు ఈ పనులు చేస్తానే జీవితం అంతా నువ్వు అందరికంటే దిగజారిపోయి ఒక మూలన వేస్తారని అట్లా నిరుత్సాహపరిచేవాళ్ళు. కానీ మనుషులు అలా అనుకున్న మహిమగల దేవుడు మొదటి నుండి ఆయన కొరకు పడ్డ ప్రయాసని ఆయన మర్చి పోలేదు. దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు మన ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. ఈ పనులు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నేను సిగ్గిడిసి కూడా నోరిప్పి అడిగా కొంతమందిని, కాసేపు చేయండి రా బాబు అని. కొంతమంది తప్పించుకున్నారు, కొంతమందికి ఏదో సాకులు చెప్పారు. వాళ్ళ సొంత ఇల్లు అయితే అటు చెప్పరు, కొంతమంది సాకులు చెప్పారు. అయినా బాధ లేదు, కానీ దేవుడి పనులంటే ఆసక్తిగా చేయాలి. ఆమేన్. ఎందుకంటే మనము దేవుడి పని చేస్తే మన పనులన్నీ దేవుడు చేస్తాడు. నా ప్రియమైన బిడ్డలారా, నర్సరావుపేట వెళ్ళినప్పుడు అక్కడ అందరూ చాలామంది కష్టపడి పరిచర్య చేశారు, కొంతమంది రాలేదంట. ఏదేమైనప్పటికీ ఈ పరిచర్యలో సేవకులుగా మా అందరికి ఈ ఇబ్బందులు మాత్రం తప్పలా. ఇప్పటికీ దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికీ మేము వంగి చేసే స్థితిలోనే దేవుడు మమ్మల్ని ఎందుకనో నడిపిస్తూ ఉన్నాడు. మమ్మల్ని యజమానులుగాను ఇంకా ఒక హోదాలో ఆ రేంజ్కి రానిలా దేవుడు. ఇంకా కష్టపడి మీరు చెయ్యండి అని. దేవుని స్తోత్ర. అప్రియమైన బిడ్డలారా, అట్లా నేను కానీ బ్రదర్లు కానీ నమ్మకంగా అట్లా చేశారు, చేస్తున్నాం. జీవితాంతం చేయాలని మా ఆశ. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. తప్పించుకొని ఆ వంక ఈ వంక అని తిరగాలని లేదు. దేవుడు ఆరోగ్యం ఇచ్చినంతకాలం, ఆయుష్ ఇచ్చినంతకాలం, బలం ఇచ్చినంతకాలం తల వంచుకొని పరిచర్య చేస్తాం, తల వంచుకొని పనులు చేస్తాం. తినటానికి సిగ్గు లేదు, దేవుడి పని చేయటానికి సిగ్గు లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్నీ దేవుడు మాకు అన్నీ నేర్పించాడు. వాహనాలు తోలుతాం, ఆ పనులు, ఈ తాపి పనులు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఎందుకనంటే మేము ఈ లోకంలో కొంతమంది ఈ పాస్టర్లు ఒక ఎమ్మెల్యేలాగా, ఎంపీలాగా, రాజకీయ నాయకులాగో వస్తా ఉంటే 10 మంది వెనకాల జేబులు కొట్టేవాళ్ళు, ఆ టైపులో ఉండాలని మాకు దేవుడు నేర్పల. ఆయన దాసుడుగా అందరి కాళ్ళు పట్టుకొని పరిచర్య చేశాడు. ఆయన పోలి నడుస్తున్న జీవితాలు మావి. దేవుని స్తోత్రం. నీవేదో అల్లాదిగా ఆ పాస్టర్ లాగా ఉండాలి, ఈ పాస్టర్ లాగా ఉండాలి, ఇటు కాళ్ళు ఎగరేయాలి, అసలు అది మాకు నేర్పలేదు. ఆ రూట్లో దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. ఇప్పటికీ తగ్గించుకొని మేము అప్రియమైన బిడ్డల చిన్న చితక పనులు మేము చేస్తూనే ఉన్నాం. ఇక్కడ చేసిన పనులలో చాలామంది చేశారు. అప్రియమైన బిడ్డలారా, ఎక్కువగా ప్రయాసం మాకు తప్పల, మేమే చేస్తున్నాము. ఆయనను మాకు సంతోషమే. ఎందుకనంటే దీనికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఆయన కొరకు చేసింది ఏది మర్చిపోవటకు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమంది నమ్మకంగా వచ్చి 2 రోజులు 3 రోజులు అటు చేశారు. మరికొన్ని ప్రాంతాల వాళ్ళు అన్న అయిపోయేదాకుంటామన్నా మేము వద్దులయ్యా, మీకు ఇళ్ళకాడ పనులు ఉంటాయి కదని ఏదో కొంతవరకు వాడుకొని వాళ్ళని పంపించేసాం. అట్లా జరిగినాయి అన్నమాట. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ నర్సరావుపేట గోడలు అవన్నీ కట్టి తర్వాత ఈ పని కూడా జనవరి కల్లా పూర్తి చేయాలని ఒక టార్గెట్. అయిపోతాయి. విశ్వాస సంబంధంగా చేస్తున్న సేవలు కనుక ఏ చిన్న పని చేసినా మాకు గొప్పగానే అనిపిస్తుంది. చిన్నది చేసినా ఇది గొప్ప పనిగానే మాకు అనిపిస్తుంది. ఎందుకనంటే మేము అక్కడ ఎక్కడ దోసుకొని ఏదో చమత్కారమైన మాటలు చెప్పి తెచ్చే డబ్బు కాదు మాకు. మేము ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుని దగ్గర అడిగితే దేవుడిచ్చేది తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాం. ఇక వేరే రాజకీయ నాయకులు మీ వాళ్ళు అందరి చేత ఓట్లు వేపియండి,
మీకు అంత ఇస్తాం ఎంత ఇస్తామని ఎన్నో ఆశలు పెట్టారు నాకు. వాటన్నిటికీ ప్రలోభపడల. ఎందుకనంటే నమ్మింది మహిమగల దేవుణ్ణి. ఆయన ఇచ్చినంత వరకు చేస్తూ వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య అర్థం కాదు. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇచ్చిన కొలది మేము దేవుడి పని చేస్తున్నాం. ఎందుకనంటే విశ్వాస సంబంధంకి వెళ్తున్నాం కనుక. లేదు అని అక్కడ ఇక్కడ తీసుకొచ్చి లక్షల అప్పులు చేసుకొని అవి తీర్చలేక మళ్ళీ అమ్ముకొని మళ్ళీ బాధపడి పారిపోయి ఇట్లాంటివి ఏం కాకుండా ఏదో ఏదన్నా చేబుదురు తీసుకున్నా టక్కన అంత ఒక నెలలోనో కొన్ని రోజుల్లో ఇవ్వగలిగిన విధానంలో మేము కొట్టుల దగ్గర కానీ అక్కడ కానీ తీసుకొచ్చి పరిచర్య జరిగిస్తున్నాం. అయినను దేవుడు ఈ పరిచర్యలో తృప్తినిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన. మోకాలు ఉంచండి. అదొక్కసారి ఆపి ఆన్ చేయమని. స్తోత్రం. కొన్ని నిమిషాలు మోకాలు ఉంచి స్తోత్రం.